తమ జీవితాల్లోని చీకటి నుండి వెలుగును నింపేందుకు జరుపుకునే పండగ దీపావళి పండగ. ఈ యొక్క దీపావళి పండగ కర్నూలు జిల్లా వ్యాప్తంగా చాలా ఘనంగా నిర్వహిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ యొక్క ప్రత్యేక పూజలు చేయడంతో పాటు పూర్తి స్థాయిలో ప్రతి ఇంటింట ఈ యొక్క దీపారాధన చేసి కాంతులు వెదజల్లే విధంగా ప్రత్యేక పూజలు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మనం కర్నూలు నగరంలోని చాణక్యపురి దగ్గర ఉన్నాము. ఇక్కడ కాలనీ వాసులంతా చిన్న పెద్ద తేడా లేకుండా పూర్తి స్థాయిలో ఈ యొక్క దీపావళి పండుగను సెలబ్రేట్ చేసుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. కొంతమంది మహిళలతో మాట్లాడదాం. ఎలా అంటారు ఈరోజు యొక్క ప్రత్యేకత ఏంటంటారు? ఈరోజు దీపావళి, మీకు కూడా దీపావళి శుభాకాంక్షలు. నా పేరు చంద్రకళ, నేను ఏ క్యాంప్ వాసులము. ఇక్కడ మేము మామూలుగా పండగ అంటే మన ఇంట్లో మనం జరుపుకుంటాం, కానీ కాలనీ ఇలా అందరం కలిసి జరుపుకునేది ఈసారి ఫస్ట్ టైము. చాలా బాగుంది ఇది. దీపావళి అంటే మన ఇంట్లో ఉండే ఏదైనా సరే పూజ చేసుకొని మనం బాగుండాలనుకుంటాం, కానీ మన కాలనీ, మన రాష్ట్రం, మన దేశం కూడా బాగుండాలని మేము ఈసారి పూజ చేసుకుంటున్నామండి. ఓకే, ఈరోజు స్పెషల్ ఏంటంటారు? ఈ యొక్క దీపావళి పండుగ రోజున మీరు చేసే పూజలు ఏ విధంగా ఉన్నాయంట? ఈరోజు లక్ష్మీ పూజ చాలా హ్యాపీగా ఉంది. దీపావళి సెలబ్రేషన్స్ ఇలా జరుపుకోవడం. ఎలాగ సెలబ్రేట్ చేస్తున్నారంటారు మీ యొక్క దీపావళి పండుగ? బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. పిల్లలు పెద్దలు అందరూ కలిసి చాలా ఆనందంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఏం గుర్తుకొస్తుంది అంటారు దీపావళి పండుగ అంటే? మీరు చిన్నతనం నుండి కూడా చూస్తుంటారు, ఇప్పుడు మీ పిల్లల గురించి మీరు దీపావళి చేస్తారు కదా, ఏం గుర్తుకొస్తుంది అంటారు? ముందుగా దీపాలు ఇంట్లో బాగా పెట్టుకోవడము, పిల్లలతో బాణాలు కాల్పించడము, నరకాసుర చతుర్థి బాగా చేసుకోవడం. మీరేమంటారు? మీరు ఎలా సెలబ్రేట్ చేస్తున్నారు? ప్రతి సంవత్సరం ఇంట్లో ఘనంగా జరుపుకుంటాము. అయితే చెడు మీద మంచి సాధించిన విజయానికి గుర్తుగా మనం ఈ దీపావళిని సెలబ్రేట్ చేసుకుంటాం. ఏమనిపిస్తుంది ఈసారి ఏ విధంగా ఉందనుకుంటున్నారు? హ్యాపీగా అందరం కలిసి చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఇక్కడ ఈ యొక్క కమ్యూనిటీలో మీ యొక్క అపార్ట్మెంట్స్లో మీరు చేసుకునే పండగని ఏ విధంగా సెలబ్రేట్ చేస్తున్నారంటారు? యాక్చువల్లీ ఈ కాలంలో ఇండివిజువాలిటీ ఎవరికి వాళ్ళు ఈ బిజీ షెడ్యూల్లో అందరు బిజీ అయిపోయినారు. పండగలు వచ్చినప్పుడు అపార్ట్మెంట్లో నవేడేస్ ఇది ఒక ట్రెండ్ అయిపోయింది. అందరం కలిసి చేద్దామని ఒక స్టెప్ తీసుకోవడం అది నిజంగా చాలా మంచిది. వాళ్ళందరితో గ్యాదర్ అయ్యి వాళ్ళతో ప్రతిదీ షేర్ చేసుకుంటూ మా ఫ్రెండ్షిప్ పెరుగుతుంది, ఒక అనుబంధం అనేది పెరుగుతుంది. మేము చిన్నప్పటి నుంచి దివాళీ అనేది చాలా పెద్ద పండుగ, ఉన్న పండుగలోకి అన్నిటికంటే చాలా పెద్ద పండుగ. ఎందుకంటే మేము చాలా ఎంజాయ్ చేస్తాము. మనకి ఇది హిస్టరీ కూడా ఉంది. ప్రతి చెడుని నాశనం చేసే మంచిని ఇప్పుడు మనం సెలబ్రేట్ చేసుకుంటాం, అవే పండుగలు. దాంట్లో దీపావళి కూడా వన్ ఆఫ్ ది దానికి సంబంధించిన పండుగనే. మీరు ఎలా సెలబ్రేట్ చేస్తారు? చాలా హ్యాపీగా అందరూ గ్రూప్గా చాలా హ్యాపీగా చేసుకుంటున్నాం దీపావళి. ఇది ఒక చెడుపై మంచి విజయాన్ని సాధించడానికి, ఒక మంచి మన జీవితాల్లో మంచి వెలుగుని నింపాలని. హ్యాపీ దీపావళి అందరికీ. మీరు చెప్పండి, ఈ యొక్క దీపావళిని మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? చాలా ఆనందంగా చేసుకుంటున్నాము. ప్రతి ఇయర్ బాగానే చేసుకుంటాము. ఈ ఇయర్ కూడా చాలా హ్యాపీగా ఉంది. ఇలా అపార్ట్మెంట్ అందరితో చేసుకోవడం ఇది ఫస్ట్ టైము. చాలా హ్యాపీగా ఉంది. మీరేమంటారు? మీరు ఏ విధంగా సెలబ్రేట్ చేస్తున్నారు? మేము పూజ చేసుకున్నాము, తర్వాత అందరం కలిసి కిందికి వచ్చినాము, లేడీస్ అంతా గ్యాదర్ అయినాము. ఇంకా తర్వాత పటాసులు కాల్చుకుంటాము. చిన్నప్పటి నుంచి కూడా దీపావళి అంటే పటాసులు. మరి మీ పిల్లలకి ఏ విధంగా గురించారంటారు? ఇప్పుడు పిల్లలంతా యాక్టివ్గా పాల్గొనట్లేదు పటాసులకు, వాటికి. మేము చిన్నప్పుడైతే ఎక్కువ కాల్చేవాళ్ళం, ఇప్పుడు తగ్గిపోయింది కొంచెము. మీరు ఏమంటారు? మీరు ఎలా సెలబ్రేట్ చేస్తున్నారు? కులమతాలకు అతీతంగా జరిగే ఈ పండుగ దీపాల పండుగ. దీపాలంటేనే వెలుగు. ఆ వెలుగులో ప్రతి ఒక్కరూ సంతోషంగా నవ్వుతూ నిలబడ్డాము. ఇలా దీపాల కాంతుల్లో వాళ్ళ మొహాలు వెలిగిపోవడం చాలా సంతోషము. ఇంతమంది ఇక్కడ చేరి మమ్మల్ని అందరినీ ఎంకరేజ్ చేస్తూ వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు. చిన్నపిల్లల్ని చూస్తే వాళ్ళ మతాబులు ఇంకా వెలగకముందే వెలిగిపోతున్నాయి. ఇంత అందమైన పండుగ అసలు దీపావళి అంటేనే వెలుగులు. అంత మంచి వెలుగులు అందరి ఇళ్లలో ఉండాలని ఆకాంక్షిస్తూ దీపావళి శుభాకాంక్షలు. నా పేరు రాణి. ఈ వెలుగుల పండుగలను ఏ విధంగా సెలబ్రేట్ చేస్తున్నారు? హ్యాపీ దీపావళి. అందరూ దీపాలలాగా వెలుగుతూ ఉన్నారు. దీపం అంటే ఎట్లా ఉంటుందో, దీపం చూస్తే ఎంత సంతోషం అవుతుంది ఎవరికైనా కూడా. ఆ చీకటిలో ఆ వెలుగు ప్రతి ఒక్కరి మొహంలో కనిపిస్తుంది ఇక్కడ. ఇది నిజమైన దీపావళి అనిపిస్తుంది. ఇంకొకటి ఏమని చెప్తారంటే, ఒక దీపము ఇంకొక దీపాన్ని వెలిగిస్తుంది. అట్లా మీరు కూడా ప్రతి ఒక్కరికి హెల్ప్ఫుల్గా ఉండాలి. అట్లా ఒకరికొకరు
సహయోగంగా ఉంటూ అందరూ కలిసిమెలిసి ఉండి చెడు అనేది మర్చిపోవాలి. నో నెగిటివ్స్. నార్మల్ లైఫ్ ఇది. ఈ లైఫ్లో నెగిటివ్స్ జరుగుతుంటాయి, కానీ దీపావళి రోజున నెగిటివ్స్ని వదిలేసి పాజిటివ్గా అందరూ హ్యాపీగా చిన్నపిల్లలాగా అయిపోయాం పెద్దవాళ్ళం కూడా. ఈ పిల్లల్ని చూసి వాళ్ళు మతాబులు కాల్చుకుంటూ ఉంటే వాళ్ళు వచ్చి మళ్ళీ మమ్మల్ని బెదిరిస్తున్నారు అన్నమాట. మీ ముందర భయపడు పిల్లలు. అది చూసుకున్నట్లయితే ఇక్కడ ఉన్న మహిళలు ఎంతో సంతోషంగా ఈ యొక్క దీపావళి పండుగను సెలబ్రేట్ చేసుకుంటున్న పరిస్థితి. చిన్న పెద్ద తేడా అనేది లేకుండా పూర్తి స్థాయిలో ఒక చిన్నతనంలో ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారో అదే తరహాలో ఈరోజు చూసుకున్నట్లయితే వివిధ ప్రాంతాల నుండి ఇక్కడ సెటిల్ అయిన చాలామంది ఈ యొక్క మహిళలు అయితే పూర్తి స్థాయిలో ఈ యొక్క పండుగను చాలా ఘనంగా నిర్వహిస్తున్న పరిస్థితి కనపడుతుంది. కర్నూలు నగరంలో ఎక్కడ చూసినా కానీ ఇదే యొక్క సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ దీపావళి పండుగను చాలా ఘనంగా నిర్వహిస్తున్న పరిస్థితి అయితే కర్నూలులో కనపడుతుంది. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, కర్నూలు.